చిన్నతనంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందించిన ప్రేరణ శాస్త్రవేత్త కావాలనే బలమైన సంకల్పానికి కారణమైంది. దేశం గర్వించదగ్గ మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసే అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకుంది శారద. భారత అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలకు మేధస్సుగా మారింది. క్షిపణుల రూపకల్పనలో 30 ఏళ్లుగా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం DRDO ప్రయోగశాలలో బాలిస్టిక్ మిసైల్ డేటా ప్రోగ్రాంను అభివృద్ధి చేయడంలో నిమగ్నమయ్యారు. భారత రక్షణ రంగం అమ్మల పొదిలోని అగ్ని, ఆకాష్, తేజస్ లాంటి క్షిపణుల తయారీలో ప్రధాన భూమిక పోషించింది సీనియర్ శాస్త్రవేత్త శారద. 1987లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOలో చేరారు. అప్పటికి DRDOలో పట్టుమని 10 మంది మహిళా శాస్త్రవేత్తలు లేరు. భారతరత్న కలాం ఆధ్వర్యంలో అగ్ని, ఆకాష్ లాంటి క్షిపణుల తయారీలో భాగమైన సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఆధునిక క్షిపణుల తయారీలో కీలకమైన ఆన్బోర్డ్ కంప్యూటర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. బాలిస్టిక్ మిసైల్ కమాండ్ అండ్ కంట్రోల్ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించేందుకు శారద కృషి చేస్తున్నారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే DRDOలో ఇంజనీరింగ్ యువతకు చక్కని భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. భారత రక్షణ అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు. ఒక్కో అస్త్రం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల నిరంతర కృషి దాగింది. అందులో భాగంగా DRDOలో ప్రయోగశాల కమాండ్ కంట్రోల్ సిస్టంలో నిరంతర సేవలు అందిస్తున్నటువంటి శాస్త్రవేత్త శారద గారు మనతో పాటు ఉన్నారు. మరి తాను ఈ రంగంలో ఎలాంటి కృషి చేస్తున్నారు, ఈ రంగంలో ఉన్నటువంటి ఆటుపోట్లు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా యువతకు స్ఫూర్తిగా ఉంటాయనేది ఆయన అడిగి తెలుసుకుందాం. రక్షణ రంగంలో అంటే చాలామంది మహిళలు వెనకడుగు వేసే పరిస్థితి ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలా లేదు. ఒక్కొక్క రంగం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మహిళల పాత్ర, మహిళల ప్రాధాన్యత పెరుగుతూనే ఉంది. మరి ఈ రంగంలో మీ అనుభవం ఏంటి? నేను ఇక్కడ 1987 సంవత్సరంలో జాయిన్ అయ్యానండి. ఇక్కడ DRDL ల్యాబ్ అప్పుడులో డాక్టర్ APJ కలాం డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు మహిళా శాస్త్రవేత్తలు 10కి మించి లేరు. అప్పట్లో నన్ను ఒక ముఖ్యమైన విభాగంలో పోస్ట్ చేశారు. ఆన్బోర్డ్ కంప్యూటర్స్ అంటారు. ఆన్బోర్డ్ కంప్యూటర్ అనేది మిసైల్కి ఒక బ్రెయిన్ లాంటిది. అది పనిచేస్తే తప్పిస్తే మిసైల్ నిర్దేశించిన స్థలానికి వెళ్ళదు, చేరదు. అగ్ని ప్రోగ్రామ్కి పనిచేశాను. 9 ఏళ్ళు పనిచేశాను అగ్ని క్షిపణి కోసం. 3 అగ్ని క్షిపణులు విజయవంతంగా ప్రయోగించాం ఆ రోజుల్లో. ఇప్పుడు పరిస్థితి చూస్తే మా ల్యాబ్లో ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉన్నారు మహిళా శాస్త్రవేత్తలు. సో 10 నుంచి 100కి మేము ప్రోగ్రెస్ అయ్యాం. రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా సేవలు అందించాలని మీకు ఎప్పుడు అనిపించింది? మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరు? మొదటి వ్యక్తి APJ అబ్దుల్ కలాం గారండి. మేము ఆయన కలిసినప్పుడు ఆయన ఒకటే అడిగారు, నేను మిమ్మల్ని లేడీస్గా చూడను, మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేస్తాను, మీ కెపాసిటీ ఏంటో మీరు ప్రూవ్ చేసుకోండి. సో అది ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండి. సో దాంతో అంత నమ్మకం ఉంచారు మా మీద ఆ రోజుల్లో. ఆయన డైరెక్ట్గా వచ్చి కూర్చునేవాళ్ళు మా దగ్గర. ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ ఈస్ ఫేమస్ ఫ్రేజ్. సో అడుగుతూ వచ్చి కూర్చునేవాళ్ళు. మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, ఈ ఆర్గనైజేషన్ మంది, మనం పెర్ఫామ్ చేయాలి. మనం ఎందుకంటే ఎవరు మిమ్మల్ని లేడీస్గా చూడట్లేదు, సో కాబట్టి మనం కూడా అట్లా ఫీల్ అవ్వకూడదు. సో మనం పెర్ఫామ్ చేయాలి అన్న ఒక ఇదితోటి కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా మేము పెర్ఫామ్ చేయడానికే ట్రై చేసాం. ఈ రంగంలోకి రావడానికి ఇంట్లో పరిస్థితులండి. మా పేరెంట్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎప్పుడు మేము గర్ల్స్ అని చూడలేదు. సో వాళ్ళు ఎప్పుడు చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్పేవాళ్ళు. సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. నేను మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్లో చదివాను. టీచర్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని. సో ఆ రకంగా ఈ లైన్లోకి రావాలి అనేది ఒక ఇది ఉంది. ల్యాబ్స్ ఉంటాయి, ఇక్కడ ఇట్లాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఒక అవేర్నెస్ ఉండింది. సో ఆ డైరెక్షన్లో మేము వచ్చాము. సో గ్రాడ్యుయేషన్ తర్వాత ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదృష్టం కొద్దీ కలాం గారు ఉన్న ల్యాబ్లో ప్లేస్మెంట్ దొరికింది. ఉన్న వాతావరణం కానీ, ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, ఆ రోజుల్లో కలాం గారు ఒక డైరెక్టర్గా ఉన్నారు. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ అగర్వాల్ గారు అగ్ని ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండేవాళ్ళు. అవినాష్ చంద్ర గారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అండి మమ్మల్ని.
అంటే మిసెస్గానే ఉండిపోకుండా మిసైల్ తయారీలో కీలకమైన పాత్ర పోషించే ప్రాధాన్యత సంతరించుకున్నారు. అగ్ని నుంచి తేజస్, అదేవిధంగా ఆకాశ్ వంటి ఎన్నో క్షిపణుల తయారీలో మీ పాత్ర కీలకంగా ఉంది. మరి వాటి రూపకల్పనలో మీ అనుభవం ఏంటి? అగ్ని నుంచి మొదలు పెడితే ఆన్బోర్డ్ కంప్యూటర్, దానికి హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మిషన్ సాఫ్ట్వేర్ అంటారు. అది చాలా అది పని చేయకపోతే మిసైల్ పనిచేయదు. సో అట్లాంటి వర్క్ చేసాము. హార్డ్వేర్ కూడా మొదటిసారి, అంటే మనకి ఇంతకుముందు ఎవరో చేశారు దాన్ని చూసి మనం రిప్రొడ్యూస్ చేద్దాం అన్న పరిస్థితి కాదండి. మొదటిసారి డిజైన్ చేసాము. కోర్స్ టీం ఉండేది, చాలా ఎంకరేజ్ చేసే పైన బాసెస్ ఉండేవాళ్ళు. మొదటిసారి చేసాము. 87 నవంబర్లో నేను జాయిన్ అయితే 89లో ఫస్ట్ అగ్ని ట్రయల్ జరిగింది. దానిలో హార్డ్వేర్ డిజైను, సాఫ్ట్వేర్, మేము చేసిన సాఫ్ట్వేర్ విజయవంతంగా పరీక్షించబడింది. అది పెద్ద సక్సెస్ ఆ రోజులో. 89 ఫస్ట్ అగ్ని. ఆ తర్వాత LCA ప్రోగ్రామ్, ఇప్పుడు తేజస్ అంటున్నారు దానికోసం పనిచేస్తాం, సేమ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత నేను కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఆకాష్ అండ్ ప్రోగ్రామ్ AD, దట్ ఈస్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అంటారు. సో దానికోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ డిజైన్ చేస్తున్నాం. అవి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అవి కంప్లీట్గా ఆటోమేటెడ్ సిస్టమ్స్ అండి. సో కంప్లీట్ హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ అంటాం. మనం ఏమి చేయక్కర్లేదు. సో దే ఆర్ సో సాఫిస్టికేటెడ్, కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనమాట. ఇప్పుడంటూ యుద్ధం జరిగితే ఇట్ విల్ నాట్ బి వన్ మిసైల్, ఒక మిసైల్ రావడం కాదు, నెంబర్ ఆఫ్ మిసైల్స్ వస్తాయి. సో మనిషి అనేవాడు కూర్చుని వాటికి ఎగనిస్ట్గా మనం వాటిని న్యూట్రలైజ్ చేయడం అనేది అది హ్యూమన్లీ నాట్ పాసిబుల్. సో అందుకని సిస్టమ్స్ని మేము కంప్లీట్గా ఆటోమేట్ చేసాం అనమాట. సో సిస్టమే డెసిషన్స్ తీసుకుంటుంది, సిస్టమే చెప్తుంది వచ్చే మిసైల్ని ఏ మిసైల్ మనం పంపించాలి దాన్ని నిర్వీర్యం చేయడానికి అనేది. అది మనం సాధించిన ఒక ఘనత ఇక్కడ. కమాండ్ కంట్రోల్ సిస్టమ్కి సేవలు అందిస్తున్నటువంటి మీరు మరి అటు ప్రొఫెషనల్ లైఫ్ని ఇటు పర్సనల్ లైఫ్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? సో మాకు ఒక టైం అంటూ ఉండదు. మెనీ టైమ్స్ బియాండ్ 12 o'clock 1 o'clock అలా వెళ్ళిన రోజులు ఉన్నాయి. 2-3 రోజులు ఆఫీస్లోనే ఉండిపోయిన రోజులు ఉన్నాయి. ఫీల్డ్ టెస్టింగ్ కోసం వెళ్తే ఒక్కొక్కసారి 1 నెల రోజులు ఇంట్లో ఉండం. సో ఫ్యామిలీ మెంబర్స్ చాలా కోఆపరేట్ చేయాలండి. పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి తెలుసు అమ్మ ఇలా ముఖ్యమైన పని మీద వెళ్తుంది కాబట్టి మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళ కోఆపరేషన్ మెయిన్గా. దానివల్ల మేము ఐ థింక్ చాలా మటుకు సమన్వయపరుచుకున్నామని అనుకుంటున్నాను. మొదటగా చెప్పాలంటే మా నాన్నగారండి, ఈ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీరు చెయ్యాలి ముందుకెళ్ళాలని. ఆ తర్వాత నా అదృష్టం అనుకోవాలి, నా హస్బెండ్ శంకర్, ఆయన ఇప్పటికి ఈ రోజు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. 10 మందిగా ఉన్నటువంటి మహిళల సంఖ్య ఇప్పుడు 100 మందికి పైగా చేరింది అంటున్నారు. సో మరి ఈ రంగంలో మహిళలకి ఎలాంటి ఆటుపోట్లు, ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు? మీరు చూసి నేర్చుకోవడం అనేది ఇక్కడ సాధ్యపడదండి. మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. కాలేజీలో చదువుకుని వచ్చింది కూడా కొంతవరకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత మనకు ఆ జీలు ఉండాలి, ఏది చేస్తే ఏది అవుతుంది అనేది. అయితే ఆ వాతావరణం చాలా బాగుంటుంది, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మేము ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే ఎవరు ఆపరు మిమ్మల్ని. ఒక దేశం కోసం పనిచేస్తున్నాం అనే ఒక ఫ్యాక్ట్ ముందు ఏ కష్టమైనా కూడా చిన్నగా అనిపిస్తుంది. ల్యాబ్లో డిజైన్ చేసింది, టెస్ట్ చేసింది ఒకటండి, తీసుకెళ్ళి ఫీల్డ్లో పెట్టినప్పుడు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. అది మనం ముందే చాలా మటుకు ఊహించి సిమ్యులేషన్ స్టడీస్ అని చేస్తాము. అంత చేసినా కూడా బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని సర్ప్రైజెస్ వస్తాయి. దానివల్ల ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ రావచ్చు. బట్ మేము ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకుంటామండి. నేను కూడా చాలా ఫెయిల్యూర్స్ చూసానండి. ఫెయిల్యూర్స్ నుంచి ప్రతిసారి నేర్చుకున్నాం. మేము ప్రతిసారి నేర్చుకుని ఇంకా కొంచెం బలంగా ఎదుర్కొన్నాం అనమాట. సో అందుకని ఏది వదిలేసిన ప్రాజెక్ట్ లేదండి. మీరు DRDOలో చూస్తే ఫెయిల్యూర్ వచ్చినా కూడా ముందుకే వెళ్ళాము, సాధించాం. మీరు చూస్తే విదేశాలతో పోలిస్తే మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవచ్చు? విదేశాలతో పోలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆకాష్ మిసైల్ సంగతి చెప్తానండి. ఆకాష్ రీసెంట్గా ఆర్మీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి ఇండక్ట్ అయింది. మాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది వాళ్ళ దగ్గర. అంటే పీరియాడిక్గా మేము అడుగుతుంటాం, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకని. వాళ్ళు ఎంత సంతృప్తి వ్యక్తపరిచారంటే దీని ఈక్వలెంట్ మిసైల్స్ వాళ్ళకి బయట నుంచి వచ్చి ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇది ఇంత బాగా ఉంటుందని మేము అనుకోలేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ రంగంలోకి రాణించాలనుకునేటువంటి అమ్మాయిలకు ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి జాగ్రత్తలు, వాళ్ళ కెరీర్ పరంగా ఈ రంగంలోకి రాణించాలంటే ఎలాంటి దారులు ఉన్నాయి? అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా ఛాలెంజ్ ఉందండి. ఆ ఛాలెంజ్ ఎదుర్కొన్న తర్వాత మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే జాబ్ ఇవ్వలేదు. అంతవరకు అయితే నేను చెప్తాం.
ఇంకొకటి ఏంటంటే దేశం కోసం పనిచేయడం అనేది చాలా కొద్ది మందికి దొరుకుతుందండి. ఆ ఛాన్స్, ఆ అవకాశం అనేది చాలా కొద్ది మందికి దొరుకుతుంది. అంటే బయట ఉన్న డబ్బు ఇక్కడ ఉండకపోవచ్చు, కాకపోతే ఈ సాటిస్ఫాక్షన్ మాత్రం బయట ఉండదు, ఈ సంతృప్తి అనేది బయట ఉండదు. ఇది శారద గారు చెప్పినటువంటి చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నటువంటి మాటలు. రక్షణ రంగంలో మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో శారద గారు ఇట్టే చెప్పేశారు. మరి అదేవిధంగా దేశం కోసం పనిచేయడం ఎంతో అదృష్టమని భావిస్తున్నటువంటి శారద గారు ఈ రంగంలోకి యువత వస్తే ఎంతో చక్కటి భవిష్యత్తు ఉందని నిర్దేశిస్తున్నారు. కెమెరామెన్ నాయుడు బుడుగతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.